హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సర్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భరత్ నగర్ లాంబాగుండు ప్రాంతానికి చెందిన షేక్ ముజీబర్ రెహమాన్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇంటి బయట ఉన్న షెడ్డులో మృతి చెందిన స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సర్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి ఆయనలో తీవ్ర మనోవేదన ఉన్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. బోరబండలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మృతుడి కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాలతో పాటు ఇతర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఈ సర్ నేపథ్యంలో ఇలాంటి ఒక ఘటన బయటకు రావడం పట్ల ప్రజలు ఏమంటున్నారు? ఇక అధికారులు కూడా వాళ్ళ స్పందన ఎలా ఉంది? మాధవి, హైదరాబాద్ లోని గోరబండ పరిధిలో ఒక భరత్ నగర్ లంబాగుండ ప్రాంతానికి చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ 51 సంవత్సరాల వయసు. ఈయన వృత్తిరీత్యా కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సో ఈయన ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆదివారం రాత్రి, అంటే సోమవారం ఉదయం అన్నట్టు అర్ధరాత్రి అలా ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంటి వెలుపల ఉన్న షెడ్డులో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన నిజంగా హైదరాబాద్ లో నిజంగా కలకలం రేపింది. ఇది సర్మీన్నే, అంటే SIR దాని మీదనే ఆందోళనతో మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వివరణ. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ యొక్క సర్లో జాబితాలో తన పేరు లేకపోవడంతో తన మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ లిస్ట్ లో పేరు లేకపోవడం వల్ల తను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమో అని ఒక భయాందోళనలో గడిచిన కొన్ని రోజులుగా తన కుటుంబ సభ్యుల దగ్గర ప్రస్తావించినట్టుగా తెలిసింది. నా పేరు లేదు కాబట్టి నేను జైలుకి వెళ్తానని పదే పదే అన్నట్టుగా మనకు ఆ కుటుంబ సభ్యుల నుంచి, చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అయితే వచ్చింది. అయితే పాస్పోర్ట్ లో సరైన డీటెయిల్స్, అంటే పేర్లు కొంచెం తప్పులు ఉన్నట్టుగా తెలిసింది. ఈ యొక్క పేర్లు పాస్పోర్ట్ మరియు ఆధార్ కార్డులో నేమ్స్ డిఫరెన్స్ గా ఉండడం వల్ల దాన్ని సరి చేసుకోవడానికి, పిల్లల పేర్లు కూడా అవన్నీ ఎక్కించుకోవడానికి ఏదైతే పొరపాటు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి ఇప్పటికే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా 1,50,000 రూపాయలు అతని ఎవరికో ఇచ్చారట. సో వాళ్ళు మోసం చేశారు, అంటే అది పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో 1,50,000 రూపాయలు పోయినాయి, ఎవరికో ఇచ్చాడు కొంతమందిని నమ్మి. ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఈలోపు సర్ వచ్చింది. సర్ మీద కొంత ఆందోళన మనం మీడియాలో చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం. అధికారులు, పొలిటికల్ పార్టీ, ఇవన్నీ ఆయనకు పూర్తిగా అర్థమైందో కాలేదో కానీ ఒక భయం అయితే క్రియేట్ అయినట్టుగా ఉంది. సో డబ్బులు పోయినాయి, మా పేర్లు, అంటే వీళ్ళ పిల్లలు కూడా కొంత మానసికంగా కొంచెం సరిగా లేనట్టుగా, కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేనట్టుగా తెలిసింది. సో ఒకవైపు వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, ఆ యొక్క పాస్పోర్ట్ లో, ఆధార్ కార్డులో పిల్లల డేటా, ఈయన డేటా సరిగా లేదు, కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ సర్ రావడంతో నా పేరు అందులో లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది నేరంగా భావించి ఒకవేళ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమో అనే ఒక ఆ పిల్లల మీద భవిష్యత్తు మీద బెంగ, ఈ టెన్షన్ తో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే మనకు స్థానికులు, అక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం అయితే తెలిసింది. పోలీసులు దీని మీద, బోరబండకు సంబంధించిన పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే మృతదేహాన్ని తరలించారు. ఇక ఆ కుటుంబ సభ్యుల విషయం ఎలా ఉంటే అధికారులు మాత్రము ఒక స్పష్టత ఇస్తున్నారు. సర్ మీద ఎలాంటి టెన్షన్ పడద్దు, భయాందోళనకు గురికావద్దు, ఏ తప్పులు ఉన్నా కూడా సరిదిద్దడానికే క్రమబద్ధరించుకోవడానికి, ఓటు లేకపోయినా ఓట్లో ఆ ఓటు జాబితాలో పేర్లు తప్పున్నా, ఏదున్నా అడ్రస్ షిఫ్టింగ్ అయినా మీరు అధికారులను సంప్రదించండి. BLOలు వస్తున్నారు, BLOను సంప్రదించండి. కానీ దళాలను మీరు నమ్మకండి, దళాల చేతిలో మోసపోకండి, ఎలాంటి టెన్షన్ పడద్దు. తప్పులు ఉంటే ఖచ్చితంగా సరి చేయడమే దీని యొక్క ఉద్దేశం తప్ప ఓటర్ల జాబితాల నుంచి పేరు తీసేయడము సరి యొక్క ఉద్దేశం కాదు అని అధికారులు అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు. రైట్, ఓకే రాజ్ కుమార్.